హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ గీత. ఇవాళ మనం కోడిగుడ్డు మునక్కాయ పులుసు చేసుకోబోతున్నాం. కావాల్సిన పదార్థాలు: మునక్కాయలు 2, ఉల్లిపాయ ఒక పెద్దది తీసుకున్నానండి, టమాటాలు 2 తీసుకున్నాను, కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర, కరివేపాకు, ఉడకబెట్టి తీసుకున్న కోడిగుడ్లు 3, నిమ్మకాయ సైజంత చింతపండు నానబెట్టుకుని తీసుకున్న రసము, 2 స్పూన్ల ఆయిల్, 1 స్పూన్ పసుపు, 3 స్పూన్లు ఉప్పు, 3 స్పూన్ల కారము, 1.5 స్పూన్ పోపు దినుసులు. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం రండి. పెట్టుకుని బాండి పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసుకుందాము. పోపు దినుసులు వేసినప్పుడు వీడియో క్లిప్ మిస్ అయిందండి. టమాటాలు వేసుకుందాము, ఆనియన్స్ వేసుకుందామండి, అలా కొద్దిగా నలుపుకున్న తర్వాత పసుపు, ఉప్పు వేసుకుందాము. పసుపు, ఉప్పు వేసాక కొద్దిసేపు కలిపెట్టి మూత పెట్టుకుందామండి. మీడియం ఫ్లేమ్ మీద 1 నిమిషం మగ్గాక తర్వాత మూత తీసి చూసుకుందామండి. చూసారు కదా, బాగా టమాటా ఎర్రగడ్డ కొద్దిసేపు మగ్గింది. ఇప్పుడు మనం చింతపండు రసం వేసుకుందామండి. చింతపండులో కొద్దిగానే నీళ్ళు వేసుకోవాలండి. బాగా వడకట్టుకొని ఆ పిప్పంతా తీసేసుకుందాము. ఈ మసాలాలన్నీ లేకుండా చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఈ అల్లం పేస్ట్ అని అది ఇది వేసామంటే కొద్దిగా వేడి చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఇలా చేసుకున్నామంటే వేడి ఏం చేయదు. మనం పులుసులు తినాలంటే కొద్దిగా వేడి చేస్తుంది అది ఇది అంటారు కదండి. ఇలా చేసుకొని తిన్నారంటే ఏమి వేడి చేయదు. ఇప్పుడు కారం వేసుకున్నాను. కారం వేసుకొని బాగా కలిపి పెట్టుకుందాము. ఇప్పుడు మిగిలిన చిన్న స్పూన్ ఉప్పు కూడా వేసేసుకున్నానండి. 3 స్పూన్లు ఉప్పు అంటే మీరు చాలా వేసారని అనుకుంటారేమో, చిన్న స్పూన్తోనే తీసుకున్నానండి నేను. ఇప్పుడు మూత పెట్టుకుందాము. 2-3 నిమిషాలు మగ్గించుకుందామండి. ఇప్పుడు తీసి చూసుకుందాము. చూసారు కదా, మనం వేసిన ఆయిల్ పైకి తేలుతూ కనిపిస్తుంది. ఇప్పుడు మనం కరివేపాకు, కొద్దిగా మునక్కాయలు వేసేసుకుందామండి. మునక్కాయలు వేసాక కొంచెం బాగా కలిపి పెట్టుకుని ఇంకొక నిమిషం మగ్గించుకుందామండి. మూత పెట్టుకొని ఇంకొక నిమిషం మగ్గించుకుందాము. కూర చాలా టేస్టీగా వస్తుందండి. 2-3 రోజులున్నా కూడా పాడవదండి ఇలా. ఇప్పుడు చూసారు కదా, 1 నిమిషం మగ్గించుకున్న తర్వాత ఇప్పుడు కలిపి పెట్టుకుని ఇప్పుడు ఆ టీ గ్లాస్తో 2 గ్లాసులు వాటర్ వేస్తున్నానండి. ఇప్పుడు బాగా కలుపుకొని ఆ బాండిల్కి సైడ్లో ఉన్నదంతా తీసుకుని బాగా కలుపుకుందాము. బాగా కలిపి పెట్టుకొని కోడిగుడ్లు కూడా ఇప్పుడే వేసుకుందామండి. వేసుకుని బాగా కొద్దిగా అలా కలుపుకొని మనం మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడికించుకుందామండి. ఒక 5 నిమిషాల తర్వాత ఇప్పుడు మళ్ళీ మూత తీసి చూసుకుందామండి. చూసారు కదా, బాగా ఉడికిపోయాయి మునక్కాయ కానీ కోడిగుడ్డు కానీ. మునక్కాయ చూసారు కదా, బాగా మెత్తగా ఉడికిపోయింది. కోడిగుడ్డు కూడా ఎక్కువసేపు ఉడికితే చాలా బాగుంటుందండి. అసలు ఈ పులుసు ఎంత టేస్టీగా ఉంటుందో ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకుందాము. చాలా అంటే చాలా బాగుంటుందండి పులుసు. ఎక్కువ పులుపు లేకుండా, కారం లేకుండా చేసుకోవచ్చు మనం. కొత్తిమీర వేసుకొని దించేసుకుందామండి. చూసారు కదా పులుసు ఎలా ఉందో. నేనైతే డిష్ అవుట్ చేయట్లేదండి, ఎందుకంటే మట్టి బాండల్లోనే వండాను కాబట్టి మళ్ళీ స్టీల్ గిన్నెలోకి మార్చడం నాకు ఇష్టం ఉండదు. చూసారు కదా, చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ప్లీజ్.